ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సహజంగా గోత్రము అనేటువంటిది చెప్పుతుంటాం. మనం గుళ్ళకి గోపురాలకు వెళ్ళినా ఫస్ట్ గోత్రం పేరు అడుగుతారు. అక్కడ బ్రాహ్మణులు కూడా ముందు గోత్రం ఏమిటి అని అడుగుతారు. గోత్రం పేరు మనం చెప్తాం. గోత్రం పేరు చెప్పి తర్వాత యజమాని పేరు చెప్పి కుటుంబ సభ్యుల పేరు చెప్తారు, లేదా సహకుటుంబానాం అని చదువుతారు. మెయిన్ అలా చదివినా చాలు. ఎందుకంటే గృహానికి యజమాని ఎవరైతే ఉంటారో ఆ పురుషుడిది ఆ యజమాని పేరే చెప్తారు. చెప్పి సహకుటుంబానాం అని చదువుతారు, లేదా కొంతమందిది ధర్మపత్ని అని చెప్పి తర్వాత వాళ్ళ సంతానము అది కూడా చదువుతుంటారు. మొత్తానికి టాపిక్ గోత్రం అంటే ఏమిటి, అది అసలు ఎలా పుట్టింది అని. సరే, గోత్రము అనంటే వెనకటిలో అన్నమాట. గోత్రం అంటే మెయిన్ అది ఒక మూల పురుషుడి పేరు అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. అంటే ఒక మనిషికి జన్మనిచ్చేది స్త్రీమూర్తి అయినా మరి దానికి అంటే ఆ విత్తనానికి అనంటే దానికి ఆ వీర్యకణానికి మెయిన్ జన్మనిచ్చేది మాత్రం మూల పురుషుడే. అందుకని ఆ పురుషుడి యొక్క ఎవరైతే ఆ యజమాని ఉంటారో వాళ్ళ గోత్రము అనేటువంటిదే వస్తుంది. మరి అసలు ఆ గోత్రము అంటే ఏమిటి, అది అసలు ఎలా పుట్టింది అన్న సందేహం కూడా కలుగుతుంది. వెనకటిలో గుర్తింపు అనేది ఒక మరి అందరూ కూడా మరి మనుషులందరికీ కూడా వాళ్ళకి ఏ గోత్రము అనేది కానీ ఒక ఇంటి పేరు అనేది కానీ ఏది కూడా ఉండేది కాదు. అప్పుడు సరే, ఈ మహర్షులు ఋషులు అంటారు, ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి అందరూ కూడా చదువుకునేవాళ్ళు. అంటే గురువు అని అంటారు. గో అంటే గురువు కావచ్చు, భూమి అని చెప్పి కానీ అలా మనకి అర్థము. సరే, గోత్రములో గోవు అనంటే వెనకటిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే ఒక కుటుంబాలకి సంబంధించి గోవు ఏ ఏ వర్ణంలో కపిల గోవు అని ఉంటుంది, తెల్ల గోవు అని అంటారు, నల్ల గోవు అని అంటారు. అలా కొన్ని వర్ణాలు అనేటువంటివి ఉండేవి, అంటే రంగులు అనేవి. సరే, ఆ వ్యక్తులకు ఏం చేసేవారంటే ఆ కపిల గోవు వర్ణము ఆ రంగు ఉన్న తను, లేదా నల్ల గోవు రంగతను, తెల్ల గోవు రంగతను, ఈ ధూళి ఈ రంగులో ఉన్నటువంటి మనిషి ఆ వ్యక్తి అని ఇలా అనేవాళ్ళు, అనుకునేవాళ్ళట, ఏర్పాటు చేసుకునేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఒక గురువు గారి దగ్గరికి మరి విద్య నేర్చుకోవడం కావచ్చు, లేదు అనంటే ఒక గురువు అనేటువంటి దగ్గరికి, అంటే వాళ్ళు ఋషులు కొంతమంది కలిసి ఒక గురువు దగ్గరికి, మరి కొంతమంది కలిసి ఒక గురువు దగ్గరికి అలా వెళ్ళేవారు. ఆ ఋషులు భరద్వాజ మహర్షి కావచ్చు, వశిష్ఠ కావచ్చు, కశ్యప కావచ్చు, కణ్వస మహర్షి కానీ, పరాశర మహర్షి కావచ్చు, లోహితుడు ఋషి కావచ్చు, ఇలా ఆ ఋషుల పేర్లు అనేవి ఉండేవి. వాస్తవంగా ఋషులకి పేర్లు ఉండేవి. ఏ ఏ వ్యక్తులైతే ఏ ఋషి దగ్గరికి వెళ్ళారో, అంటే గురువు అన్నట్టు దగ్గరికి వెళ్ళారో, ఇక ఆ వ్యక్తులందరికీ కూడా ఆ గురువు గారి పేరు, అంటే ఆ గురువుది ఏ పేరైతే ఉంటుందో, ఋషిది ఏ పేరైతే ఉంటుందో అది వీళ్ళు గోత్రముగా తీసుకోవటం జరిగింది. భరద్వాజ ఋషి అనుకోండి, ఈ భారద్వాజ గోత్రము, వశిష్ఠ గోత్రము, శ్రీవత్స గోత్రము, కణ్వస గోత్రము, ఇలా ఒక్కొక్క ఋషి పేరు ఇలా డివైడ్ చేయటం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే వీళ్ళంతగా వీళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో రాణించటము అనేది జరిగింది. వాస్తవంగా కొంతమంది వేదాలు పఠించటం విషయం కావచ్చు, కొంతమంది గోల్డ్ స్మిత్ వర్క్ చేయటం కావచ్చు, మరి కొంతమంది ఇట్లా కుమ్మరి వర్క్ చేయటం కావచ్చు, కొంతమంది ఇంకొకటి ఒక ప్రొఫెషన్, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాడు చేసేటువంటి వృత్తిని బట్టి నెమ్మదిగా ఈ కులాలు అన్నటువంటి ఈ పేర్లు కూడా వచ్చాయి అని పెద్దవాళ్ళు తెలియచేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, మరి ఎవరిని వివాహం చేసుకోవాలి అనేది కూడా మరి టాపిక్ అంటే సమస్యాత్మకం కదా.
అందుకని ఏ ఋషి దగ్గరైతే వాళ్ళు మరి శిష్యరికంగా వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి పరిగణించి ఒక గోత్రం వాళ్ళు సగోత్రికులు అంటారు. అంటే అదే గోత్రం కలవారిని వివాహం చేసుకోరు. లేదా ఇంటి పేరు కావచ్చు, ఒక ఇంటి పేరు పెట్టుకున్నవారు అదే ఇంటి పేరు వాళ్ళని, అంటే ఒక గోత్రం కలిగిన వాళ్ళు అదే గోత్రం కలిగినటువంటి పిల్లల్ని, అంటే అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అవుతారు అని చెప్పేసి మరి ఒకే గోత్రికులు అంటే సగోత్రికులు అంటారు వాళ్ళని. అలా వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి మరి అలా తెలియచేయటం మన పెద్దవాళ్ళు ఆ విధంగా నిర్ణయించటము అనేది జరిగింది. అందుకని చెప్పేసి మరి మనం కూడా వివాహాలప్పుడు కావచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. మంచి చెడు అన్నిట్లో కూడా ప్రవర అని చెప్పేసి చదువుతారు. ప్రవర అంటే కొన్ని కుటుంబాలకి కొంతమంది ఋషులు అని చెప్పేసి ఉంటారు. కొన్ని కుటుంబాల్లో 3 ఋషులు ఉంటారు, కొంతమంది కుటుంబాల్లో 5 ఋషులు ఉంటారు. అలా ఋషులు అనేటువంటిది ఉంటారు. అంటే ఆ ఋషులు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రవరాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలవకుండా, ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో ఎగ్జాంపుల్ వశిష్ఠ కావచ్చు, విశ్వామిత్ర, మరొకటి ఏదైనా లోహిత కావచ్చు, ఏదైనా ఒక 3 ఋషులు కలిపి ఒక ప్రవర ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఆ 3 గోత్రీకులు ఉంటే గనక ఏది కలిసినా వాళ్ళని వివాహం చేసుకోరు. అంటే వాళ్ళు అన్నా చెల్లెళ్ళ కింద లెక్క, అక్క తమ్ముళ్ళు అవుతారు, అన్నా చెల్లెళ్ళు అవుతారు అని చెప్పేసి వాళ్ళ వరకు వివాహము అనేటువంటి కాకుండా వేరే గోత్రం ఉండాలి తప్పనిసరిగా అని చెప్పేసి వెనకటిలో గోత్రాల వరకే చూసుకునేవాళ్ళు. తర్వాత కులాలు అనేటువంటివి ఏర్పాటు జరిగింది. వాస్తవంగా ఈ గోత్రాలు అనేవి కూడా వెనకటిలో అట మన పెద్దవాళ్ళు తెలియచేసేవాళ్ళు సుమా. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు పుట్టింది కాదు. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళ 3కే గోత్రాలు అనేవి ఉండేవట. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిలో రాణించడం అనేది జరిగిన తర్వాత వాళ్ళకి కూడా ఆ వృత్తిని బట్టి కూడా కావచ్చు ఆ గోత్రము అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఇప్పటికీ కూడా మాకు గోత్రము అనేది తెలియదమ్మా, మా తాతగారి పేరు లేదా తండ్రి పేరు అదే మేము గోత్రంగా పెట్టుకుంటాము అంటారు. లేదా ఆ గృహ యజమాని పెద్ద ఎవరైతే ఉంటారో ముత్తాతలో తాతలో ఎవరో వాళ్ళది పెట్టుకుంటాము అని చెప్పి కూడా మేము విన్నది కూడా ఉన్నది వాస్తవంగా. కొంతమందికి మాకు గోత్రం అనేది లేదు అని, లేదా కొన్ని పువ్వులు కావచ్చు, కొన్ని పండుది కావచ్చు, అలా కూడా పెట్టుకున్నారట వాళ్ళు. చాలామంది అలా కూడా పెట్టుకున్నారట గోత్రాలు అనేటువంటివి. కొంతమంది మల్లె పువ్వు గోత్రము అని ఉంటుంది, కొంతమందికి మరొక గోత్రం. అంటే మనకి అలా అనిపిస్తుంది కానీ వాస్తవంగా గోత్రాలు పుట్టింది అనేది పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినవి సుమా. ఈరోజు ఏదో తరాలు ఒక 3, 4, 5 తరాల క్రితం కూడా అంటే కూడా మన కొత్తగా ఏర్పాటు చేసినవి కాదు, మన వెనకటిలోనే పూర్వంలో పెట్టినటువంటివి నాన్న ఇవన్నీ కూడా. అందుకనే గృహ యజమాని మూల పురుషుడు, మెయిన్ ఏంటంటే పురుషుడు. మరి ఎవరి గోత్రం తీసుకోవాలమ్మా పరిగణలోనికి అని అంటే యజమాని ఎవరు? పురుషుడు. గృహ యజమాని ఎవరంటే పురుషుడు. ఆ పురుషుడు యొక్క గోత్రం ఏదైతే ఉంటుందో తన సంతానం అందరికీ కూడా అదే గోత్రం వర్తిస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, సంబంధం చూడాలంటే ఆ గోత్రం కాకుండా మరొక గోత్రము అనేది చూస్తారు. మగపిల్లలకు కూడా సంబంధం చూస్తున్నారంటే వచ్చేటువంటి కోడలు ఆ గోత్రం కాకుండా మరొక కోడలై ఉండాలి. అప్పుడు వరుస అనేది కుదురుతుంది. అందుకని చెప్పేసి ఈ గోత్రము అనేటువంటిది మొదటి నుంచి వెనకటిలో పుట్టినటువంటిది, ఈరోజు కొత్తగా క్రియేట్ చేసింది ఏది కూడా కాదు నాన్న. సో ఆ విధంగా ఏంటంటే ఒకే గోత్రం కలవారు వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ ఒక కుటుంబానికి చెందినవారు అని లెక్క. అందువలన ఒకే గోత్రం ఉన్నవాడు చేసుకోకూడదు, మరొక గోత్రమై ఉండాలి. ఈ విధంగా చూసుకుని సంబంధాలు అనేటువంటివి మొదటి నుంచి కూడా పూర్వం నుంచి కూడా ఆ విధంగా చూసుకోవటము అనేటువంటిది జరిగింది. వాస్తవంగా ఇది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పేసి కూడా
పెద్దవాళ్ళు తెలియచేస్తూ ఉండేవాళ్ళు. మనం వాళ్ళందరికీ కూడా మన పెద్దవాళ్ళకి ఇలా ఋషులకి గౌరవము అనేది ఇచ్చి ఇంకా మన సాంప్రదాయాల్ని మనం పాటిస్తూ వస్తున్నాము. వాస్తవంగా ఇది ధర్మం, ఇది మన హైందవ సాంప్రదాయము అని చెప్పేసి మనకి మన పెద్దవాళ్ళు తెలియచేసినటువంటిది నాన్న. ఆ విధంగా మరి గోత్రం అనేది వచ్చింది, గోత్రం పుట్టటము అనేటువంటిది. సో ఆ గోత్రము అనేటువంటి దానికి అంత విలువ, అంత ప్రాముఖ్యత అనేటువంటిది మనం ఇస్తుంటాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.